విక్రమ్ గారు సార్ స్పైసెస్ ఏంటి సార్ అందరూ రెగ్యులర్ మీరు ఎక్కడైనా నేర్చుకున్నారా, చూసినరా, లేదంటే చదివినరా, లేదా ఎక్కడైనా మీరు ఎక్స్పీరియన్స్ అంటే ఏమన్నా వర్క్ చేసి ఎక్స్పీరియన్స్ వచ్చి మా నాయనమ్మ మా తాత వాళ్ళ సార్ ఇది. దీంట్లో మనం రెగ్యులర్గా మా అల్లం, కారం, ధనియా, గరం మసాలా ఇవన్నీ రెగ్యులర్ ఉంటాయి. దీంట్లో ఇంకా స్పైసెస్ ఇట్లా మేము కలిపి ఒరిజినల్ బ్లాక్ పెప్పర్ వాడతాం సార్. ఓకే, ఒరిజినల్ బ్లాక్ పెప్పర్ వాడతాం. మళ్ళీ మనం అల్లమైన ఇవి సొంటి ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ కొంచెం ఎండబెట్టి వాటిని మ్యారినేట్ చేసుకొని మళ్ళీ మిక్సీ పట్టి మార్వాడి మేతి, ధనియా, మళ్ళా మెంతి కూర ఉంటుంది కదా, మెంతి కూర పచ్చి ఉంటాయి, వాటిని మళ్ళీ కొంచెం పచ్చి మెంతి కూర వేస్తారా? పచ్చి ఎండబెడతాం వాటిని, ఎండబెట్టి డ్రై చేస్తారు, పౌడర్ చేసి దాన్ని కల్లేమాకు. ఓకే, అంటే మన దగ్గర ఉన్న ఉంటాయి కర్రీ లీవ్స్ ఇవన్నీ ఉంటాయి కదా, ఆకులన్నీ కొంచెం డ్రై చేసి దాన్ని కొంచెం మిక్సీ లాగా పట్టుకొని దాన్ని సపరేట్ చేసుకొని మిక్స్ చేస్తాం. మిక్స్ చేసిన తర్వాత దాంట్లో మన టేస్ట్ అనేది తెలిసిపోతూ ఉంటుంది. తింటా ఉంటే స్పైసీనెస్. ఇప్పుడు మనం రెగ్యులర్గా మనం కొంతమంది కరివేపాకు పాడేస్తూ ఉంటారు, అంటే దాంట్లో తీసేసి దీంట్లో స్పైసీలో కలిసిపోయి టేస్ట్ ఇంకా విపరీతంగా వస్తుంది. మళ్ళీ కరివేపాకు తినేస్తారు మన ప్లస్ మళ్ళీ కంటికి కూడా బాగుంటది కదా, అది కూడా మంచి ఆ ఉద్దేశంతోనే అట్లా దాన్నే బేస్ చేసుకుంటే చేసినాం అట్లా. నిజంగా కూడా ఫిష్ అనేది డాక్టర్స్ కూడా చెప్తా ఉంటారు, అంటే అలవాటు ఉన్న వాళ్ళకి వారంలో ఒకసారైనా తింటే మంచిది, సో హార్ట్కి మంచిది, దాంట్లో కూడా మంచి ఫిష్ అని చెప్తా ఉంటారు. అట్లాంటి వెరైటీలు అన్ని మీ దగ్గర ఉన్నాయి. సాల్మన్ ఫిష్ కాన్స్ ఉంటుంది సార్. డాక్టర్స్ ఏమైనా ఎప్పుడైనా రివ్యూ ఇచ్చినరా, ఏమైనా మాట్లాడినరా, ఎప్పుడైనా తీసుకెళ్ళినరా? వాళ్ళు ఏం చెప్తారు? సాల్మన్ ఫిష్ ఇట్లంతా వాళ్ళదే సార్, వాళ్ళు తీసుకెళ్తారా? వాళ్ళే తీసుకెళ్తారు. సాల్మన్ చాప ఒకటి, పాంప్లెట్స్. సో ఇది సాల్మన్, ఇది ప్రైస్ ఎంత ఉంటుంది? సాల్మన్ వచ్చి సైజ్ డిపెండ్స్ ఆన్ సైజ్ సార్. 350 నుంచి మన దగ్గర 1250 వరకు ఉంటుంది. ఎక్కువ కాస్ట్లీ అంటే ఏంటి మీ దగ్గర? ప్రజెంట్ ఇవాళ పండుగ దాకా పెడతాం మనం చాప. అది కాస్ట్లీ. పండుగప్ప, వంజరం, ట్యూనా, మన సాల్మన్ ఒక్కొక్కసారి 1250కి అమ్ముతాం, ఒకసారి 1000 రూపీస్కి అమ్ముతాం. అంటే ఆ రోజు మార్కెట్ డిపెండ్స్ మీద, దాని మీద డిపెండ్ చేసుకొని ఫ్రై చేసి ఇస్తాం. సో దీంట్లో ఇప్పుడు మీరు మన ఈ సముద్రపు చేపలు కూడా ఉన్నాయి కదా, అవి ఎక్కడ ఎవ్రీడే వస్తుంటాయా? మరి మనకు అక్కడ ఉన్న గంగపుత్రులు ఉన్నారు సార్. కాకినాడ నుంచి మన ఫ్రెండ్స్ ఇట్లా నాకు సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు అక్కడ నుంచి ఏమైనా ఉప్పాడ నుంచి, ఇక మనకు ఒకవేళ క్వాలిటీ మంచిది అంటే ఇలా క్వాలిటీ బాగాలేదని కూడా వాళ్ళే డిక్లేర్ వద్దని చెప్పేస్తారు. వాళ్ళే చెప్పేస్తారు, వద్దులే ఈ రోజు ఇది వద్దు, సరుకు బాగాలేదని చెప్పేస్తారు. డైలీ మనకు అప్డేట్ ఇస్తూ ఉంటారు అక్కడ యాక్షన్ టీమ్ అంతా. అంటే మనకు సరుకు కొంటాం కదా, మనం విత్ లైవ్ తోటే మనం తీసుకుంటాం. మనకు వచ్చే చిన్న బోట్లు ఉంటాయి, సోనీ బోట్స్ ఉంటాయి, వాటిని ప్రిఫర్ చేస్తాం. షిప్పులు కాకుండా సోనీ బోట్. సోనీ బోట్ అంటే 1 డే షిప్మెంట్ 1 డేనే ఉంటుంది. ఇది షిప్స్ అనుకోండి, అవి 1 వీక్ 15 days అట్లా పడతా ఉంటాయి. అవి వాళ్ళు స్టోర్ చేసి సముద్రం మధ్య నుంచి అక్కడికి పోర్టుకు వచ్చి అయిపోయి ఇవన్నీ చేసేసరికి లేట్ అవుతుంది. మనకు టేస్ట్ కూడా మారుతుందట. అవును, ఆ ప్రాసెస్ ఉన్న 1 వీక్ అక్కడ నుంచి 1 వీక్ రావడం, మళ్ళీ మారిపోతుందా, చేంజ్ అవుతుంది. అందుకే ఆ ఉద్దేశం వద్దనే మనం డైరెక్ట్ మా వాళ్ళే అక్కడ ఎంప్లాయ్ లా వండుకొని, అక్కడ కూడా ఒక ఎంప్లాయ్ లా క్రియేట్ చేసుకున్నాం. మీరే పెట్టుకున్నాం? మేమే క్రియేట్ చేసుకున్నాం. తను పంపించిన సరుకు మీద మేము మంచి క్వాలిటీ ఉన్న సరుకునే రిఫర్ చేస్తాడు. ఆ సరుకునే మనం పబ్లిక్ తినిపిస్తాం. లేదు ఆడ బాగాలేదు, ఈ రోజు మంచి రాలేదు అని అంటే ఈ రోజు ఇది వదిలేయండి, బాగాలేదని చెప్పేసి ఓపెన్ గా చెప్పేస్తాడు.